8 ఏళ్ల బాలుడి ధైర్యం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కుటుంబానికి వచ్చిన సమస్యతో కుంగిపోయిన తన తల్లిని చూసి భరించలేకపోయాడు. ఇక మనకు చావే శరణ్యమని తల్లి చెప్పిన మాటలను ఓర్చుకోలేకపోయాడు. బడికి వెళ్ళానని చెప్పి తన తల్లికి తెలియకుండా ఏకంగా కలెక్టర్ దగ్గరికి బడి బట్టలతోనే వెళ్ళాడు. తమ సమస్యను పేపర్పై వివరంగా రాసి కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చాడు. బడి బట్టలతో వచ్చిన బాలుడిని చూసి ఆశ్చర్యపోయిన కలెక్టర్ బాలుడిని చేరదీసి సమస్య ఏంటని అడిగారు. కలెక్టర్ను చూసి ఏమాత్రం భయపడకుండా తమ కుటుంబానికి వచ్చిన సమస్యను వివరించాడు. బాలుడి ధైర్యానికి ఫిదా అయిన కలెక్టర్ క్షణాల్లోనే సమస్యపై స్పందించారు. తానే అధికారులకు ఫోన్ చేసి బాలుడి కుటుంబానికి న్యాయం చేయాలని ఆదేశించారు. బట్ మిగతా అటువైపు పెట్టుకునే వాళ్ళు ఇంకా పెట్టుకొని కూడా అనుకోలేదు కదా. ఈహెచ్ దగ్గర ఒకటి తీయలేదు, అన్నీ తీసాము. బట్ మిగతా అటువైపు పెట్టుకునే వాళ్ళు ఇంకా పెట్టుకొని కూడా అనుకోలేదు కదా. గుంటూరులోని వెంకట్రావుపేటకు చెందిన అలవల రాధిక స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ మెయిన్ గేట్ వద్ద టిఫిన్ బండి పెట్టుకుని ఉపాధి పొందుతుంది. ఇటీవల చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల వల్ల అధికారులు ఆ బండిని తొలగించారు. అప్పటి నుండి రాధికకు ఉపాధి కరువైంది. రాధిక కుమారుడు యశ్వంత్ గుండె సమస్యతో బాధపడుతున్నాడు. కుమారుడి వైద్య ఖర్చులు, కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది. దీంతో రాధిక అధికారులకు గవర్నమెంట్ హాస్పిటల్ పరిసరాల్లో టిఫిన్ బండి పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని మున్సిపల్ అధికారులను కోరింది. నా పేరు రాధిక. నేను గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర టిఫిన్ రన్నింగ్ చేసుకుంటున్నాను. 4 సంవత్సరాల నుంచి నేను అక్కడ బతుకుతున్నాను సార్. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఇదివరకు ఎప్పటి నుంచో ఉంటున్నారంట. కానీ నేను 4 సంవత్సరాల నుంచి బతుకుతున్నా సార్. కానీ నన్ను తీపిచ్చేశారు. ఏం చేయాలో తెలియక దాదాపుగా నేను కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని కలిసి నా బాబు పోయి, నాకు తెలియకోకుండా మా బాబు పోయి కలెక్టర్ గారికి పిటిషన్ ఇచ్చి ఇట్లా సంగతి ఇట్లా జరిగింది అనేసి కలెక్టర్ గారికి చెప్పారంట. చెప్పగానే కలెక్టర్ గారు స్పందించి, కమిషనర్ గారు కూడా స్పందించి మాకు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర టిఫిన్ బండి పెట్టించారు సార్. పెట్టించి ఇట్లా మమ్మల్ని ఆదుకున్నారు సార్. మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి ధన్యవాదాలు సార్. మమ్మల్ని కాపాడినందుకు. మాకు జీవనోపాధి అదే సార్. మమ్మల్ని తీసేయొద్దని వేడుకుంటున్నాం సార్. మా బాబుకి ఒంట్లో బాగోదు సార్. అబ్బాయికి దాదాపుగా తమిళనాడులో ఆపరేషన్ చేపియాలని అందరినీ ప్రభుత్వ అధికారులను కూడా మేము అడిగాను సార్. అడిగితే మా బాబుకి ట్రీట్మెంట్ అన్ని ఇచ్చి తమిళనాడులో చేపిద్దామని అన్నారు సార్. అంటే ఇప్పుడు బాబుకి 16 సంవత్సరాలు నిండిన తర్వాతనే బాబుకి ఆపరేషన్ చేపియాలి, లేకపోతే ఇప్పుడు చేస్తే చనిపోతాడు అని చెప్పారు సార్. చెబితే నేను జీవనోపాధి నాకు ఇవ్వండి సార్ అంటే నాకు అప్పుడు కలెక్టర్ గారు, కమిషనర్ గారు నాకు అందించారు. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా, కమిషనర్ గారు కూడా మాకు ఈ టిఫిన్ బండి మాకు అందించారు సార్. వాళ్ళకు వందనాలు సార్. మా బాబుకి ఇప్పుడు అది మమ్మల్ని మాకు బండి తీసేస్తే మా బతుకు తెరువు ఏది లేదు సార్. మా భర్త చూస్తే పట్టించుకోడు. మాకు అదే సార్ మాకు ఆదరణ. మాకు టిఫిన్ బండి మాకు అందించండి సార్. అధికారులను కలిసి ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో యశ్వంత్ తల్లి నిరాశ చెందింది. ఇక బతకడం కష్టమని, అందరం కలిసి చనిపోదామని తన 8 ఏళ్ల కొడుకు యశ్వంత్తో చెప్పింది. తల్లి మాటలకు ఏం చేయాలో తెలియక ఆ 8 ఏళ్ల బాలుడు స్వయంగా గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి దగ్గరకు వెళ్ళాడు. తమ సమస్యను వివరించాడు. తన కుటుంబానికి జీవనాధారమైన టిఫిన్ బండిని పెట్టుకునేందుకు అనుమతించాలని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం అందించారు. ఏం చేశారు? కాళ్ళలో పడేశారు మా టిఫిన్ బండి. ఎవరు పడేశారు? వేరే వాళ్ళు తెలియదు, కావాలని పడేశారు. చాలాసార్లు తిరిగి ఆఫీస్ దగ్గర. అందుకనే మా అమ్మ ఇక్కడికి పంపించింది. చచ్చిపోవడం పట్టు అంటుంది. ఎవరు? తను మా అమ్మ. దేనికి? ఎందుకంటే టిఫిన్ బండి ఎక్కడ పెట్టినట్లేదు అని చచ్చిపోవడం పట్టు అంటుంది. అందుకని నేను వచ్చాను. మీ నాన్న ఏం చేస్తున్నాడు? లారీకి వెళ్తాడు. మరి పడుచుకోడా? ఇప్పుడు ఆ బండి పెట్టుకోవడానికి లేదా? టిఫిన్ బండి కావాలి. పెట్టుకోవడానికి కావాలా? ఎక్కడ పెట్టావురా? ఏ హాస్పిటల్ దగ్గర? గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర. అందులో ఏం రాశావు? చూపి పేపర్ చూపి.
ఆధార్ కార్డు లేదు. ఇప్పుడు ఫైనల్గా టిఫిన్ బండి పెట్టుకోవడానికి స్థలం కావాలి నీకు అక్కడ, అంతేగా? స్కూల్కి వెళ్ళలేదు దేనికి? స్కూల్కి వెళ్ళలేదా? స్కూల్కి వెళ్ళి వచ్చేసారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి వినతి పత్రాన్ని తీసుకుని నగరపాలక సంస్థ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. యశ్వంత్ కుటుంబానికి జీవనోపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో అధికారులు వెంటనే మళ్లీ యశ్వంత్ కుటుంబానికి టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. దీంతో యశ్వంత్ తల్లికి తెలియకుండా తన కొడుకు చేసిన పనికి ఆనందం వ్యక్తం చేయడంతో పాటు అనుమతి ఇచ్చిన కలెక్టర్కు కృతజ్ఞతలు చెప్పింది. కలెక్టర్ గారికి వందనాలు. మాకు మేము ఇక్కడ జీవనోపాధి జరిపించుకుంటున్నాం. ఇక్కడ వాళ్ళు ఆటంకం చేస్తున్నారు. మమ్మల్ని ఇక్కడ పెట్టుకొని ఆయన లలిత్ కుమార్ అని ఆయన మమ్మల్ని బెదిరిస్తున్నారు. మాకే చిత్రం లేక కలెక్టర్ గారి కాడికి వెళ్ళాం. కలెక్టర్ గారు స్పందించి కమిషనర్ గారికి తెలిపారు. వాళ్ళ సిబ్బందిని పంపించి మాకు ఇక్కడ జీవనోపాధి పెట్టించినందుకు వందనాలు సార్. కలెక్టర్ గారికి కమిషనర్ గారికి వందనాలు. కలెక్టర్ గారికి వందనాలు. మాకు మేము ఇక్కడ జీవనోపాధి జరిపించుకుంటున్నాం. ఇక్కడ వాళ్ళు ఆటంకం చేస్తున్నారు. మమ్మల్ని ఇక్కడ పెట్టుకొని ఆయన లలిత్ కుమార్ అని ఆయన మమ్మల్ని బెదిరిస్తున్నారు. మాకే చిత్రం లేక కలెక్టర్ గారి కాడికి వెళ్ళాం. కలెక్టర్ గారు స్పందించి కమిషనర్ గారికి తెలిపారు. వాళ్ళ సిబ్బందిని పంపించి మాకు ఇక్కడ జీవనోపాధి పెట్టించినందుకు వందనాలు సార్ కలెక్టర్ గారికి. ఏది ఏమైనా కుటుంబానికి వచ్చిన కష్టాన్ని ఆ 8 ఏళ్ల బాలుడు ధైర్యంగా పరిష్కరించుకున్న తీరు నెటిజన్లను ఆకట్టుకుంటుంది. సమస్యతో తన తల్లి కుంగిపోయిన యశ్వంత్ తెలివిగా ఆలోచించాడని నెటిజన్లు అభినందిస్తున్నారు.